అండి, వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ పేరండి సుబ్బమ్మ తెలివి. రంగాపురంలో వైద్యురాలు సుబ్బమ్మ కొడుకు రవితో కలిసి ఉండేది. ఒకరోజు ఏదో పని మీద పక్క గ్రామానికి వెళ్ళాడు కొడుకు రవి. పని ఆలస్యం కావటంతో అక్కడే ఉండిపోయాడు. దాంతో ఆ రోజు రాత్రి ఇంట్లో సుబ్బమ్మ ఒక్కతే ఉంది. పగలంతా ఆ చుట్టుపక్కలే తిరిగిన ఇద్దరు దొంగలు రాత్రికి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. సుబ్బమ్మ ఇంట్లోకి ఇద్దరు దొంగలు చొరబడి వచ్చారు రాత్రి. ఆ శబ్దానికి సుబ్బమ్మకు ఒకేసారి మెలకువ వచ్చింది. ఎవరో వచ్చారు ఇంట్లోకని మెలకువ వచ్చింది. నిద్ర మీద ఉన్నది. లేచి చూస్తే ఇద్దరు వ్యక్తులు ఎదురుగా నిలబడి ఉన్నారు. పైగా వాళ్ళ చేతుల్లో ఏవేవో వస్తువులు పట్టుకుని వచ్చారు. విషయం అర్థం చేసుకున్న సుబ్బమ్మ, వచ్చారా, ఇప్పటికి మీకోసమే ఎదురు చూసి ఇప్పుడే నేను పడుకున్నాను అని ఆ వ్యక్తులతోటి మాట్లాడింది. మా అబ్బాయి ఊరు వెళ్తూ నగల కోసం ఇద్దరు వ్యక్తులు వస్తారు, వాళ్ళకి మీరు ఆ వస్తువులు పెట్టి నువ్వు వాళ్ళకి ఇవ్వు అని చెప్పి మా అబ్బాయి వెళ్ళాడు అని వాళ్ళిద్దరితో చెప్తుంది భయపడకుండా. మంచి అవకాశం అనుకుని, అవును మేమే, దొంగలకి ఇంకా మంచిది కదండి, వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు మంచి వాళ్ళ వస్తువులు మీకే ఇస్తామని చెప్తున్నప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది కదండి, శ్రమ పడకుండా దొరుకుతుంది అని ఇద్దరు చాలా సంతోషపడతారు దొంగలు అని జవాబు ఇచ్చారు. అవును మేమే, ఇద్దరమే అని చెప్తారు. సరే, మీకు కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. ముందు మీరు భోజనం చేయండి, చాలా అలసిపోయి ఉంటారు, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తానని చెప్తుంది సుబ్బమ్మ. తిన్న తర్వాత నగలు తీసుకువెళ్తారు కానీ అని చెప్తుంది. మీరు భోజనాలు చేసిన తర్వాత నగలు పెట్టి మీకు ఇస్తానని చెప్తుంది. అంది సుబ్బమ్మ. సరేనంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. కాసేపటికి సుబ్బమ్మ ఇద్దరికీ భోజనం వడ్డించింది. కడుపు నిండా తిని అక్కడే నిద్రపోయారు. ఎవరికైనా అంతే కదండి, ఆకలితో ఉంటే ఆ కడుపు నిండా అన్నం పెడితే నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ కూడా కడుపు నిండా అన్నం తిన్నాక నిద్రపోయారు అక్కడే. వాళ్ళకి పెట్టిన భోజనంలో తన దగ్గర నిద్ర మాత్రలు కలిపింది. ఆహారంలో ఏం చేసింది, నిద్ర మాత్రలు, డాక్టర్ కదండి ఆమె, అందువల్ల నిద్ర మాత్రలు ఇంట్లో ఉంటే ఆ నిద్ర మాత్రలు వంటల్లో కలిపి పెట్టింది, కూరలు వాటిలో. సుబ్బమ్మ ఇక వెంటనే మాత్రలు కలిపింది సుబ్బమ్మ. ఇక వెంటనే బయటకు వెళ్ళి ఇంటికి తాళం వేసింది. ఇంకిద్దరు పడుకుండిపోయారు కదండి, ఇదే టైం అని తొందరగా బయటకు వెళ్ళి తలుపు తాళం పెట్టేసింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ నిద్ర లేపింది. దొంగలకు మెలకువ వచ్చేసరికి వాళ్ళంతా చుట్టూరు నిలబడున్నారు. ఏం చేసింది, చుట్టుపక్కల పల్లెటూరులో అందరూ పిలుచుకొచ్చింది, దొంగలు వచ్చారు రండి అని. వచ్చేసరికి అందరూ వచ్చేసరికి వాళ్ళు దొంగలిద్దరికీ మెలకువ వచ్చేసే టైంకి చుట్టూరు మనుషులు ఉన్నారు. దాంతో దొరికిపోయామన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. దొంగలకు అప్పుడు అర్థమైంది ఏం జరిగింది ఏం జరగలేదని. అన్నీ అప్పుడు తెలుసుకున్నారు ఇద్దరును. మేము దొరికిపోయాము వీళ్ళకని ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఇంతలో రాజభటులకు సమాచారం తెలిసింది. అక్కడికి వచ్చి దొంగలు తీసుకువెళ్ళారు. రాజభటులకు తెలిసింది దొంగలు పలానా ఇంట్లో పడ్డారంటే రాజభటులను పంపించి వాళ్ళిద్దరిని కూడా తీసుకురమ్మని పంపిస్తాడు. ఇన్ని రోజుల నుంచి ఊళ్ళో దొంగతనాలు జరుగుతుంటే ఎవ్వరూ ఆ దొంగలను పట్టుకోలేకపోయారు. అందరిలో చాలా దొంగతనాలు చేసేవారు వాళ్ళిద్దరును, కానీ ఎప్పుడూ పట్టుబడలేదు. సుబ్బమ్మ చాలా తెలివితేటలుగా వాళ్ళిద్దరిని పట్టించింది. కానీ సుబ్బమ్మ సమయస్ఫూర్తిగా ఆలోచించి పట్టించినందుకు అందరూ ఆమెను అభినందించారు. చూడండి, ఎవరైనా సరే కదండి, ఎంత తెలివిగల వాళ్ళని మెచ్చుకుంటారు. అందరిని ఎందుకు మెచ్చుకుంటారండి, ఏదైనా పని బాగా మంచిగా చేసిన వాళ్ళని మెచ్చుకుంటారు కదండి. అలాగా అందరూ నీళ్ళలో దొంగతనం అయ్యాయి, కానీ ఎవరూ పట్టించలేకపోయారు. సుబ్బమ్మ ఒక్కతే తెలివితేటలతోటి వాళ్ళిద్దరు దొంగల్ని పట్టించిందండి. ఇది అంటే ఏంటండి, అది తెలివితేటలు. మనము అన్ని ఈ రోజుల్లో మరీ కలియుగం అంటే కొంచెం తెలివితేటలుగానే ఉండాలండి.
పాత రోజుల్లో బాగా నమ్మకంగా ఉండి అలాగా మసులుకున్నాం కానీ ఈ రోజులను బట్టి మనుషులను బట్టి మనం సమయాన్ని బట్టి ఊరిని బట్టి మనము తెలివితేటలుగా మసులుకోవాలి. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి.